ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఎడాపెడా తొలగించడం, కావలసినప్పుడు ఉద్యోగాల్లో చేర్చుకోవడం, అవసరం లేనప్పుడు తీసేయటము, కట్టుబానిసలుగా వాడిని చూడటం అనేది ఇటీవలి కాలంలో ఎక్కువైనట్లు అనేక వార్తలు వస్తున్నాయి. దీనిని అదుపు చేయడానికి కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి చర్యలు ప్రారంభించింది. ఏకపక్ష తొలగింపులు, ఐడి బ్లాక్ చేయటము, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటలు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఉద్యోగులను వేధించి ఐటీ కంపెనీలు ఆట కట్టిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఐటీ అండ్ ఐటీఈఎస్ రంగంలో కంపెనీలు ఉద్యోగుల పట్ల అనుచిత విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో వీటిని రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నది. చాలా ఐటీ కంపెనీల్లో ఏకపక్ష తొలగింపులు, ఐడి బ్లాక్ చేయటము, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటల వంటి విషయాలు కార్మిక శాఖ దృష్టికి వచ్చాయని అదనపు లేబర్ కమిషనర్ డాక్టర్ జి మంజునాథ్ ఇటీవల చెప్పారు. వీటిలో కొన్నిటికి లేబర్ ఇండస్ట్రియల్ కోర్టులకు రిఫర్ చేసినట్టు కూడా చెప్పారు. ఇక మినహాయింపులు ఇచ్చేది లేదని సన్ రైజ్ ఇండస్ట్రీస్ గా పరిగణిస్తున్న ఐటీ కంపెనీలకు కర్ణాటక పారిశ్రామిక ఉపాధి స్టాండింగ్ ఆర్డర్ చట్టం 1946 నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా మినహాయింపులు ఇస్తోంది. చివరిసారిగా 2019 మే 21 5 ఏళ్ల పాటు మినహాయింపును పొడిగించింది. కానీ ఈసారి మినహాయింపును పొడిగించకుండా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయా కంపెనీలను శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నది. అంటే ఇది నో మోర్ సన్ రైజ్ ఇండస్ట్రీ అన్నట్టుగా, అంటే ఇప్పటికే ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీగా ఐటీ మారింది. కర్ణాటకలో మొత్తం 8,785 ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 18 లక్షల మంది పనిచేస్తున్నారు. కోవిడ్ తర్వాత కంపెనీల వేధింపులపై అనేక ఫిర్యాదులు డిపార్ట్మెంట్లు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఈ రంగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడానికి పారిశ్రామిక ఉపాధి స్టాండింగ్ ఆర్డర్ చట్టం 1946ను ఆయా కంపెనీలకు వర్తింప చేయడం అవసరమని అదనపు లేబర్ కమిషనర్ పేర్కొన్నారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొంచెం సోషలిస్టిక్ భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన పేద ప్రజల తరఫున, వేధింపులకు గురవుతున్న వారి తరఫున మాట్లాడే వ్యక్తి. అది ఇప్పుడు ఐటీ సెక్టర్ కూడా విస్తరించడం ద్వారా ఐటీ ఉద్యోగులకు రక్షణ లభిస్తుందన్న అభిప్రాయము ప్రజల్లో ఏర్పడుతున్నది. ఇది శుభసూచన. దీని నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఏమైనా నేర్చుకోవచ్చేమో చూడాలి.